హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే మీరు వీకెండ్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ మీరు వీకెండ్ ట్రిప్ వేస్తాం అనుకుంటున్నట్లయితే మీకు హైదరాబాద్కి నియర్ 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భువనగిరి. ఈ భువనగిరి నుంచి మీకు రెండు డైరెక్షన్లు ఉన్నాయి. ఒకటి రమణేశ్వరం డైరెక్షన్, ఇంకోటి సురేంద్రపురి అంటే యాదగిరిగుట్ట డైరెక్షన్. ఈ రెండు డైరెక్షన్లో మీకు చాలా మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో డివోషనల్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ భువనగిరి అనేది దాదాపు మనకి ఫోర్ట్స్ తో పాటుగా చాలా వరకు డివోషనల్ ప్లేసెస్ ని కలిగి ఉంది. ఇంకా హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్ళడానికి మనకి 1 hour 33 minutes పడుతుంది. మొత్తం ఇది 48.6 కిలోమీటర్స్ ఉంటుంది. NH 163 ఇది రోడ్డు మార్గం. మీరు భువనగిరికి చేరుకోవడానికి ముందుగా భువనగిరి కంటే ముందు మీకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వస్తుంది. దీనికి మీకు 1 hour 36 minutes టైం పడుతుంది. మొత్తం కిలోమీటర్స్ వచ్చేసి 48.2 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించిన తర్వాత మీకు దగ్గరగా ఉన్న విజిటింగ్ ప్లేస్ వచ్చేసి భువనగిరి ఫోర్ట్. ఇది కూడా NH 163లోనే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మీకు 19 నిమిషాలు పడుతుంది. సువర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి డిస్టెన్స్ వచ్చేసి 11.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక భువనగిరి ఫోర్ట్ నుంచి మీకు రెండు డైరెక్షన్లు ఉంటాయి. ఒకటి రమణేశ్వరం డైరెక్షన్, ఇంకోటి యాదగిరిగుట్ట డైరెక్షన్. ఇందులో మీరు ఏది కావాలని మీరే చూస్ చేసుకోవాలి. ఇక మీరు సురేంద్రపూర్ వెళ్ళినట్లయితే అటు సైడ్ మీకు 4 విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇక రమణేశ్వరం వెళ్ళినట్లయితే మీకు 3 విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇక భువనగిరి ఫోర్ట్ నుంచి ముందుగా మనం రమణేశ్వరం చూద్దాము. భువనగిరి ఫోర్ట్ నుంచి రమణేశ్వరం వెళ్ళడానికి మీరు NH 161A తీసుకోవాల్సి ఉంటుంది. మీకు 12.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఇది చేరుకోవడానికి మీకు 20 నిమిషాలు పడుతుంది. ఇక రమణేశ్వరం నుంచి భీమలింగేశ్వర లింగం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మీకు కేవలం 13 నిమిషాలు మాత్రమే పడుతుంది. 7.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక భీమలింగేశ్వర లింగం చూసిన తర్వాత మీకు అక్కడి నుంచి మత్స్య నరసింహస్వామి ఉంటారు. అక్కడ చేరుకోవడానికి మీరు NH 930P తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చేరుకోవడానికి మీకు 52 నిమిషాలు పడుతుంది. 29.7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇంకా టైం ఉన్నట్లయితే, లేకపోతే మీరు రమణేశ్వరం రూట్ లో కాకుండా మీకు యాదగిరిగుట్ట వెళ్ళాలనుకున్నట్లయితే ముందుగా మీకు సురేంద్రపురి వస్తుంది. సురేంద్రపురి చేరుకోవడానికి మీరు భువనగిరి ఫోర్ట్ నుంచి NH 163 రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. దీనికి మీకు 15 నిమిషాలు పడుతుంది. 10.9 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక సురేంద్రపురి నుంచి యాదగిరిగుట్ట చేరుకోవడానికి మీకు 9 నిమిషాలు పడుతుంది. 6.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక యాదగిరిగుట్ట చూశారు. ఇంకా చూడాలనుకున్నట్లయితే మీకు కొలనుపాక ఉంటుంది. కొలనుపాకలో మీకు జైన్ టెంపుల్ తో పాటుగా కొలనుపాక సోమేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. సో యాదగిరిగుట్ట నుంచి కొలనుపాక చేరుకోవడానికి మీకు 36 నిమిషాలు పడుతుంది. 21.9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. వీటిలో ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్లలో రమణేశ్వరం, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ రెండింటి టెంపుల్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్ అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ వస్తాను, చెక్ చేయండి. మిగతా ఏవైతే ప్రదేశాల గురించి చెప్పానో వాటికి సంబంధించిన వీడియోస్ త్వరలోనే మన ఛానల్ పోస్ట్ చేస్తాను. అలాగే ఈ డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.